లూకాసు వార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలు చెప్పిన తరువాత యేసు జెరూసలేం ప్రయాణం సాగిస్తూ ముందుకు వెళ్ళాడు. ఆయన ఆలివ్ కొండ మీద ఉన్న బేత్ఫగే బేతని సమీపించినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి, దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల ఒకటి మీకు కనబడుతుంది. దాని మీద ఎవరూ ఎన్నడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకురండి. మీరెందుకు దాన్ని విప్పుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే అతనితో, ఇది ప్రభువుకు అవసరం గనక అనండి అన్నాడు. ఆయన పంపిన వారు వెళ్ళి చూచినప్పుడు ఆయన తమతో చెప్పినట్టే అది కనిపించింది. వారు ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉంటే దాని స్వంతదారులు, మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు అని వారిని అడిగారు. అందుకు వారు, ఇది ప్రభువుకు అవసరం అన్నారు. అప్పుడు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరకు తోలుకు వచ్చి దాని మీద తమ పైబట్టలు వేసి దాని మీద యేసును కూర్చోబెట్టారు. ఆయన వెళ్తూ ఉంటే కొందరు తమ పైబట్టలు దారి వెంట పరిచారు. ఆలివ్ కొండ మీద నుంచి దారి దిగే స్థలం దగ్గరకు ఆయన చేరినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూచిన అద్భుతాలన్నిటిని గురించి కంఠమెత్తి సంతోషముతో దేవుణ్ణి స్తుతించసాగారు. ప్రభు పేరట వస్తున్న రాజు ధన్యజీవి, పరలోకంలో శాంతి, ఉన్నత స్థలములో మహిమ అన్నారు. జనసమూహంలో పరిసయ్యులు కొందరు యేసుతో, ఉపదేశక, నీ శిష్యులను చివాట్లు పెట్టు అన్నారు. అందుకు ఆయన, నేను మీతో చెప్పినది ఏమిటంటే, ఒకవేళ మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు వెంటనే కేకలు వేస్తాయి అని వారికి జవాబిచ్చాడు. ఆయన జెరూసలేం నగరానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని గురించి ఏడ్చాడు. నీవు సైతం ఈ నీ రోజైనా నీ శాంతి కోసం కావలసినవి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది. కానీ ఇప్పుడు నీ కండ్లకు అవి మరుగై ఉన్నాయి. నీ పగవారు నీ చుట్టూ మట్టి దిబ్బ వేసి ముట్టడించి అన్ని ప్రక్కలా నిన్ను మూసివేసే రోజులు వస్తాయి. వారు నిన్ను, నీ లోపలున్న నీ పిల్లలను నేలమట్టం చేస్తారు. నీలో ఏ ఒక్క రాయి మీద మరో రాయి ఉండకుండా చేస్తారు. ఎందుకంటే ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నీవు తెలుసుకోలేదు అన్నాడు. పరిశుద్ధ మహోన్నత, మేము చదివినటువంటి ఈ మాటలు మీరు ఏ ఉద్దేశంతో రాయించారో ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకునే కృపనిమ్మని, సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. జాన్ అనే వ్యక్తికి ఒక క్రైస్తవ స్నేహితుడు ఉండేవాడు. అతను జాన్కి సువార్త చెప్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి తన స్నేహితుని ఒక ప్రశ్న అడిగాడు. జాన్ ఏమని అడిగాడు? యేసు క్రీస్తుని అసలు నేను ఎందుకు వెంబడించాలి? అందుకు తన స్నేహితుడు చాలా మాటలు చెప్పాడు. అందులో కొన్ని చెప్తాను. యేసు ప్రభు వారు చెప్పిన మాటలే కోట్ చేస్తూ, యోహాను 10:10లో ఉన్న మాటలు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు వారు చెప్తారు కదా. అంటే యేసుక్రీస్తు సమృద్ధి అయిన జీవాన్ని అనుగ్రహిస్తాడు. అది మాత్రమే కాదు, ఆయన నిన్ను దేవునితో సమాధానపరుస్తాడు. నీ జీవితాన్ని నాశనం చేసే శోధనల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఒక క్రైస్తవుడిగా ఉండటం అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప విషయము అని చెప్పి ఒక మీటింగ్కి కూడా రమ్మని ఆహ్వానించాడు. జాన్ ఆ మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. నేను మ్యూజిక్ అనగానే మీకు చాలా గుర్తొస్తూ ఉంటాయి కదా, వాటి గురించి చెప్తున్నాను నేను. పాటల్లోని పదాలు, దాని భావం అర్థం కాకపోయినా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత జనరల్గా ఈ పద్ధతిని నేనేమి ప్రాపగేట్ చేయట్లేదు, ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు. ఆల్టర్ కాల్ ఇవ్వడం అనేది చేస్తారు కదా, చేతులు ఎత్తడమో ముందుకు రమ్మనడమో ఏదో చేస్తారు కదా. అదంతా చేశాడు. స్పీకర్ చేస్తూ ఉన్నాడు. ఆ మాట్లాడే ప్రీచర్ ఇంకా బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు, ఇక ఏడుస్తున్నాడు, బతిమాలుతున్నాడు, అదంతా చేస్తున్నాడు అనమాట. మరి జాన్కి ఏమనిపించింది ఏమో, మొత్తానికి అతను కూడా లేచి ముందుకెళ్ళాడు. ఆ ప్రసంగికుడు ఒక ప్రార్థన చేస్తుంటే జాన్ కూడా అది రిపీట్ చేశాడు. అది అయిపోగానే ఆ ప్రసంగికుడు అక్కడ ఎవరైతే తనతో పాటు ఆ ప్రార్థన రిపీట్ చేశారో వాళ్ళందరికీ ఒక నిశ్చయత. ఏమని? ఇక నువ్వు క్రైస్తవుడు అయిపోయినావు, క్రైస్తవురాలు అయిపోయినావు, నువ్వు దేవుని బిడ్డ అయిపోయినావు అని చెప్పి, నువ్వు ఇంకా రెగ్యులర్గా బైబిల్ చదువుకుంటూ ఉండు, ప్రార్థన చేసుకుంటుండు, చర్చకు వస్తుండు అని చెప్పి పంపించాడు. కొన్ని వారాల పాటు జాన్కి ఆదివారం ఉదయాన్నే లేకపోవడం కొంచెం కష్టమైంది. కానీ ఏదో ఒకలాగా మ్యూజిక్ బాగుంది కదా, పాటలు బాగున్నాయి కాబట్టి దానికోసమైనా బలవంతంగా లేచి చర్చికి వెళ్ళడం అలవాటు అయింది. చిన్న చిన్నగా చర్చిలో వేరే వాళ్ళకి పరిచయం ఎవరు, జీవితం అంతా సాఫీగా సాగుతుంది. ఈ కొత్త లైఫ్ ఇది నచ్చింది. ఒక క్రైస్తవుడిగా ఉండడం మంచిగా అనిపిస్తుంది జాన్కి కూడా. ఇందులో అతను ఒక చెడ్డ వార్త వినాల్సి వచ్చింది. అతని తల్లికి క్యాన్సర్ ఉందని తెలిసింది. అది కూడా చాలా లేట్ స్టేజెస్లో ఉంది. ప్రార్థించమని తెలిసిన చర్చ్ మెంబర్స్ని వాళ్ళని వెళ్ళిన అందరూ అడిగాడు. కానీ ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగవ్వకపోగా చిన్నగా క్షీణించి ఆమె ఎంతో నొప్పి, బాధ అనుభవించి చనిపోయింది.
ఇప్పుడు జాన్కి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, దేవుడు తన ప్రార్థనలకు ఎందుకు జవాబు అనుగ్రహించలేదు? నా మొర అసలు దేవుడు ఎందుకు ఆలకించలేదు? ఎందుకు నా తల్లి విషయంలో ఇలా వ్యవహరించాడు అని ఒక పెద్ద ప్రశ్న ఉండిపోయింది. అదే సమయంలో జాన్కి తన పాత స్నేహితుడు ఒకడు గుర్తొచ్చి అతని దగ్గరికి వెళ్ళాడు అనమాట. అంటే తల్లి చనిపోయిందన్న బాధలో ఉన్నాడు కదా. ఆ స్నేహితుడు ఏం చేశాడు? ఆ పాత స్నేహితుడు ఓదార్చే క్రమంలో చిన్న చిన్నగా ఇతనికి జాన్కి డ్రగ్స్ అలవాటు చేశాడు. జాన్ కొంతకాలం పాటు ఆ మత్తులో మునిగి తేలుతూ ఉండగా అతనికి ఒక అందమైన అమ్మాయి పరిచయం అయింది. జాన్ జీవితం ఇంకో మలుపు తిరిగిందనమాట. ఆమె కూడా జాన్ ఇష్టపడింది. ఆమె మోహంలో పడి జాన్ తన తల్లికి సంబంధించిన విషయాలని మొత్తము మర్చిపోయాడు. ఇంకా ఎప్పుడైతే ఆ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చిందో అతని క్రైస్తవ అనుభవం మెల్లిమెల్లిగా కొంతకాలానికి పూర్తిగా కనుమరుగైపోయింది. తర్వాత ఒకసారి అతనికి మొదటి సువార్త చెప్పిన స్నేహితుడు ఉన్నాడు కదా, అతను వచ్చి అడిగాడు అనమాట, ఏమని, అసలు నీ విశ్వాసం సంగతి ఏంటి? ఒకప్పుడు నేను నీకు సువార్త చెప్పాను కదా, నువ్వు చర్చికి వెళ్ళడం మొదలుపెట్టావు కదా, మరి ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు అని అడిగితే జాన్ అన్నాడు, ఒకప్పుడు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, కొంతకాలం పాటు బాగానే అనిపించింది. ఆ విశ్వాసం నీకు పని చేస్తుందేమో, అది మంచిది, కానీ నాకు అది పని చేయట్లేదు, అది వర్కౌట్ అవ్వట్లేదు నాకు అని జవాబిచ్చాడు. ఈ యవనస్తుడు ఎందుకు విశ్వాసం నుంచి తొలగిపోయాడు? ఎందుకంటే అతనికి 2 తప్పు అభిప్రాయాలు ఉన్నాయి. అసలు యేసు క్రీస్తు గురించి అతనికి ఉన్న అవగాహన, అతనికి ఉన్న ఆలోచనే తప్పు. కాబట్టి అతను తొలగిపోయాడు. అందులో ఒక 2 చెప్తాను నేను, 2 తప్పు అభిప్రాయాలు చెప్తాను. ఒకటి, సత్యం అనేది వ్యక్తిగత అనుభవానికి సంబంధించిన విషయం అని అనుకున్నాడు. ఏదైనా నాకు మంచిగా అనిపిస్తే, నాకు పని చేస్తే, నాకు వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నాకు ఏది వర్కౌట్ అవుతుందో అది నేను ట్రై చేస్తాను, వేరే ఏమైనా ఉంటే అది ట్రై చేసుకుంటూ ఉంటాను. ఇంకా బాగా పని చేస్తున్నట్లు అనిపిస్తే ఇంకా వేరే ఏదైనా, అప్పుడు అది ఎలా ఉంటుందో ప్రయత్నిస్తాను. ఏదైనా సత్యమా కాదా అని తెలుసుకోవడానికి పరీక్ష ఏంటంటే అది నాకు మంచిగా అనిపిస్తుందా లేదా, నాకు వర్కౌట్ అవుతుందా లేదా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం, అది నాకు పని చేస్తే మంచిది. ఒకవేళ నాకు అది పని చేయట్లేదంటే, నాకు మత్తు పదార్థాలు తీసుకోవడం, అమ్మాయితో చెడు తిరుగులు తిరగడం మంచిగా అనిపించింది, అప్పుడు నేను అవి ట్రై చేస్తాను. ఇది మొదటి తప్పుడు అభిప్రాయం. సత్యాసత్యాలను నిర్ధారించుకునే విషయంలో అసలు ఇది నాకు వర్కౌట్ అవుతుందా, ఇది సబ్జెక్టివా, నీకు వర్కౌట్ అయితే సత్యం, లేకుంటే సత్యం కాదు అని అనుకోవడానికి. రెండవది, నా వ్యక్తిగత సంతోషమే నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం అనుకోవడం. నా వ్యక్తిగత సంతోషం, మై పర్సనల్ హ్యాపీనెస్, అదే అన్నింటికంటే అత్యున్నతమైన విషయం అని పొరపడాడు. దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఎందుకున్నాడు అనుకుంటారు చాలామంది. దేవుడు అనేవాడు అసలు ఉంటే ఎందుకున్నాడు అనుకుంటారు? నన్ను సంతోష పెట్టడానికే, నా కోసమే, నేను అడిగిందల్లా చేయడానికి, నేను చెప్పిందల్లా చేయడానికే ఉన్నాడు అనుకుంటారు. ఒకవేళ యేసు ప్రభువు నన్ను సంతోష పెట్టగలిగితే కొంతకాలం పాటు ప్రయత్నం చూస్తాను. ఒకవేళ యేసును వెంబడించడం నాకు అంత మంచిగా అనిపించకపోతే, కష్టంగా అనిపిస్తే అప్పుడు వేరే ఏదైనా ట్రై చేస్తాను. ఇంకా మనిషి తన సంతోషం, ఇవే ప్రాముఖ్యం, దేవుడు ఆయన మహిమ కాదు. నేను నా సంతోషమే ప్రాముఖ్యం అని అనుకుంటారు చాలామంది. ఇవి 2 తప్పు అభిప్రాయం. ఒకటి, నాకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో, నాకు ఏదైతే పని చేస్తుందో అదే సత్యం, నాకు నా వరకు అదే సత్యం, నేనైతే అదే నమ్ముతాను అని అనుకోవడం, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకోండి. 2, వ్యక్తిగత సంతోషమే జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయము అనుకోవడం. అసలు ఈరోజు మన వాక్య భాగం దేని గురించి? జీసస్ యొక్క ట్రయంఫల్ ఎంట్రీ గురించి కదా, విజయోత్సవ యెరూషలేము ప్రవేశం, దాని గురించి. దానికి ఈరోజు మనం ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలకు సంబంధం ఏంటి? యేసుక్రీస్తును అసలు ఎందుకు వెంబడించాలి? ఈ విజయోత్సవ ప్రవేశానికి, యేసుక్రీస్తును స్వాగతించడానికి కూడా చాలా పెద్ద జనసమూహం వచ్చింది, చాలామంది వచ్చారు. కానీ అందరూ నిజంగా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వెంబడించే వాళ్ళేనా? కాదు 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 కాదు. అందులో చాలామందికి చాలా రకాల ఆలోచనలు ఉన్నాయన్నమాట. సరైన అవగాహన, ఆలోచన లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందులో. యేసు ప్రభువు ఏం చేస్తున్నారు యాక్చువల్గా? ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన ఏంటి? గాడిద పైన యెరూషలేములోకి ప్రవేశించిన ఆ రోజున ఆయన ఆలోచన ఏంటి? ఆయన తృణీకరించబడతాడు, సిలువ వేయబడతాడని తెలిసినప్పటికీ ఆయన ఒక రాజుగా, ఒక మెస్సియాగా అధికారికంగా యెరూషలేములోకి ప్రవేశించడాన్ని గురించి యేసు ప్రభువు మైండ్లో ఉంది. శిష్యుల మైండ్లో ఏముంది? 12 మంది శిష్యుల మైండ్లో పోయిన వారని చెప్పాను, చెప్పండి.
ఆ చివరిలో యెరూషలేం అనే మాట ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 9వ అధ్యాయం నుంచి యెరూషలేం వెళ్ళేది దేనికోసం అనేది చెప్పుకుంటున్నాం. పోయిన వారం పర్టికులర్గా జ్ఞాపకం చేసింది, యెరూషలేం వెళ్ళిన వెంటనే ఇంకా నెక్స్ట్ స్పాట్ అదే, ఇంకా నెక్స్ట్ ల్యాండ్ మనం వెళ్ళే ప్లేస్ అదే అనమాట, ఆగేది. వెళ్ళంగానే ఇంక యేసుప్రభు ఏమవుతాడు, సింహాసనం పైన కూర్చొని పరిపాలన స్టార్ట్ చేసేస్తాడని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? శిష్యులు అనుకుంటున్నారు. ఇంకా చాలామంది వచ్చారు ఆ జనసమూహంలో. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? యోహాన్ చెప్తాడు 12వ అధ్యాయం 17-18 వచనాలు తీసి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతాను, మీరు తీయండి. 12వ అధ్యాయం 17వ వచనం, 12th చాప్టర్ 17th వర్స్. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని, ఏ సూచక క్రియ? ఈ పైపెచ్చి ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం, ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతున్న ఈ సందర్భం అంతా ఈ ట్రయంఫల్ ఎంట్రీ గురించే. ఈ లూకా సువార్తలో చదువుతున్న ఇదే సంఘటన గురించి అక్కడ చదువుతున్నాం మనం. ఓకే, అయితే ఇప్పుడు లాజరుని, చనిపోయిన లాజరుని తిరిగి లేపిన సంగతిని గురించి ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? అదంతా విని తర్వాత ఆయనను ఎదుర్కొన పోయిరి. పక్కన ఈ పక్కన అదుగో. అప్పుడు అక్కడ లాజర్ని తిరిగి లేపాడంటే ఆయన వచ్చాడంట, చూద్దాం ఆయన అందరూ ఒకరినొకరు పోగు చేసుకుంటూ యేసుప్రభుని చూడడానికి వచ్చారనమాట. ఇప్పుడు ఆ స్వాగతించే జనసమూహం అంతా ఒకే కేటగిరీయా? అందరికీ యేసుప్రభు గురించి ఒకే ఆలోచన ఉందా? ఒకలాంటి అవగాహనే ఉందా? కాదు. అందరూ శిష్యులా? అందరూ నిజంగా యథార్థంగా ఆయన వెంబడించేవారా? కాదు. రకరకాల ఆలోచనలతో ఉన్న ప్రజలు ఒక్క వారం కూడా తిరగకుండానే, దిస్ ఈజ్ ద లాస్ట్ వీక్, యేసుప్రభు వారి జీవితంలో చివరి వారం ఇది. ఆ చివరి వారం యొక్క మొదటి రోజు ఇది, హోలీ వీక్ అని అంటారు. అందులో ఫస్ట్ డే పామ్ సండే, మట్టల ఆదివారం. ఆ రోజు జరిగిన సంఘటన గురించి మనం ఇప్పుడు చదువుతున్నాం. ఒక వారం కూడా తిరగకుండానే శిష్యుల్లో ఒకడు యేసును మోసం చేశాడు, మరొకడు అసలు యేసెవరో నాకు తెలియదు అన్నాడు. మిగిలిన శిష్యులు ఎటలాడి చెదిరిపోయారు. హోసన్నా అని కేకలు వేసిన ప్రజలు, వాళ్ళ కేకలు ఎలా మారాయి? సిలువ వేయుము అని మారిపోయాయి. అరే అదేంటి, వారం రోజులు కూడా తిరగకుండానే ఇలా ఎలా జరిగింది? జాన్ అట్లెట్లా మారిపోయాడు అసలు? అంటే వాళ్ళు అసలు మొదట యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు గురించిన సరైన ఆలోచన, అవగాహన లేదన్నమాట. వాళ్ళు ఇంకేదో ఆశించి వేరే దేనికోసమో వచ్చారు. వాళ్ళు అనుకున్నది జరగకపోయేసరికి ఎటాళ్ళట్టు ఎందుకు, ఎక్కడ తేడా వచ్చింది? ప్రజలకు యేసు గురించిన అవగాహనలోనే లోపం ఉంది. ఆయన తమకు ఏం చేయగలడో దానికోసమే వారు ఆయన్ని వెంబడించారు. తీరా వారు అనుకున్నది జరగకపోయేసరికి ఆయన్ని వెంబడించడం మానేశారు. శ్రమలను, కష్టాలను సైతం సహించే విశ్వాసం కావాలంటే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మనం మన ప్రభువును ఎందుకు వెంబడించాలో మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. అసలు ఎందుకు? యేసుక్రీస్తు నీకు ఏంటి సంబంధం? నిన్ననే ఒక అమ్మాయితో నేను వివాహ సంబంధం గురించి, అసలు ఆమె సువార్త ఎందుకు విన్నది, ఆమెకి ఏం తెలుసు అని తెలుసుకోవడం కోసం నేను అడుగుతున్న ప్రశ్న, చాలామందిని నేను కలిసినప్పుడు అడిగే ప్రశ్న, అసలు యేసుప్రభు నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? ఏంటి సంబంధం నీకు యేసుప్రభుకి ఏంటి సంబంధం? ఆయన నీకు ఎక్కడ పరిచయం అయ్యాడు? అసలు ఎట్లా తెలుసు నీకు ఆయనకి? ఏం తెలుసు నీకు ఆయన గురించి? నీ సాక్ష్యం చెప్పమని అడగను నేను. నువ్వు ఎట్లా రక్షించబడ్డావు సాక్ష్యం చెప్పాము అట్లా కూడా అడగచ్చు, కానీ నేను అట్లా అడగను. అసలు నీకు యేసుప్రభు ఎట్లా పరిచయం అయ్యాడు? నీకేం తెలుసు ఆయన గురించి? నీకేం అవసరం పడింది ఆయనతోని? ఎందుకు నమ్ముకున్నావు నువ్వు ఆయనని? నువ్వు ఈ రోజున నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న కూడా, నువ్వెందుకు యేసుప్రభుని వెంబడిస్తున్నావు? అసలు నీ దగ్గర సరైన కారణం ఉందా? ఆయన మన కోసం చాలా చేయగలడు. ఒక మాట చెప్తాను, ఆయన మనకేం చేశాడో దానికోసం మాత్రమే కాదు, ఆయన ఎవరో ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం యేసుక్రీస్తుని వెంబడించాలి. ఆయన మన కోసము ఏం చేశాడో దాన్ని బట్టి మాత్రమే కాదు, ఆయన అసలు ఎవరు, ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన వెంబడించాలి. నేను ఒక్క మాటలో చెప్పరా యేసుప్రభుని ఎందుకు వెంబడించాలో? ఆయన దేవుడు కాబట్టి ఆయన వెంబడించాలి. అది ఆ కారణం సరిపోదంటారా?
మన విశ్వాసం నిమిత్తం మనం హింసించబడవచ్చు, చంపబడవచ్చు. అయినా ఒకవేళ యేసుక్రీస్తే సార్వభౌమ ప్రభు అయితే మనం ఆయన్నే వెంబడించాలి. యేసు ప్రభు వారి యొక్క ఈ విజయోత్సవ ప్రవేశానికి సంబంధించిన ఈ సంఘటన నుంచి యేసు ప్రభు వారు అసలు ఎవరో, ఆయన మనం ఎందుకు వెంబడించాలో, ఆయన ఏమై ఉన్నాడో ఒక 5 విషయాలు మీతో పంచుకుంటాను. మొదటి విషయం, యేసుక్రీస్తు ఎవరు? సార్వభౌమాధికారి. ఇది చివరి వారం యేసుక్రీస్తు జీవితంలో. ఈ వారంలోనే యేసు ప్రభు వారు అరెస్ట్ అవ్వడం, విచారించబడడం, సిలువ వేయబడడం అంతా అయిపోతుంది, జరుగుతుంది. ఈ వారం ఈ విజయోత్సవ యెరూషలేం ప్రవేశంతో ప్రారంభమవుతుంది అనమాట. ఈ హోలీ వీక్ ఈ సంఘటనతో మొదలుపెట్టి వారం అంతా చాలా సంఘటనలు జరగబోతున్నాయి కదా. ఇంకా చాలా సంఘటనలన్నీ మనకు ఏం తెలియజేస్తున్నాయి? ఇవన్నీ పరిస్థితులన్నింటిపై యేసు ప్రభు వారే నియంత్రణ కలిగి ఉన్నాడు. ఆయనే తన సార్వభౌమాధికారముతో సమస్తాన్ని శాసిస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు అని మనకు అర్థం కావాలి. జనసమూహాల కేకలు విని ఆయన మోసపోయాడా? నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నేనే కానీ అసలు ఈ యెరూషలేం చుట్టుపక్కల నా అంతటి ఉన్నాడు అసలు అని ఆయన సంతోషించాడా? సంతోషించి మోసపోయి ఉండేవాడు కదా. మనుషుల హృదయాలు ఆయనకు తెలుసు కదా. పరిసయ్యులు కొంతమందిని ఆయన ఏం చేస్తున్నారు? బెదిరిస్తున్నారు. ఆయన భయపడ్డా? జనసమూహాలను చూసి మోసపోను లేదు, పరిసయ్యుల బెదిరింపులకు భయపడను లేదు. ఎందుకు? ఎప్పుడు ఏం జరగాలి, ఎట్లా జరగాలి అదంతా ఎవరి కంట్రోల్లో ఉంది? దేవుని కంట్రోల్లోనే ఉందని నాకు తెలుసు. ఆయన ఖచ్చితమైన పరమ తండ్రి యొక్క టైం టేబుల్ ప్రకారం నడుచుకుంటున్నాడు అంతే. తన ఘడియ త్వరలోనే రాబోతుందని ఆయనకి తెలుసు. ఈ మటలాదివారం రోజున యేసు ప్రభువు తానే మెస్సియా అని ప్రజలకు పాలకులకు తెలియజేయడం కోసం బహిరంగంగా పబ్లిక్గా ఇదంతా చేస్తున్నాడు అనమాట. అప్పటికే ప్రధాన యాజకులు సన్హెద్రిన్ సభ వారు ఏం చేశారు? పబ్లిక్ నోటీసులు అంటించారు. మన భాషలో చెప్పాలంటే ఏమని? ఈ రోజుల్లో అయితే ఏం చేస్తుండే వాళ్ళు ఫోటో వేసి పలానా నేరస్తుడు మీకు ఎక్కడైనా కనిపిస్తే పలానా నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇతను పరారీలో ఉన్నాడు అని నోటీసులు అంటిస్తారు కదా గోడలపైన. అలాంటి ఒక ఆజ్ఞ జారీ చేశారట. నేను చదువుతాను, ఆ మాటలు వినండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 57వ వచనం 11:57లో ఉంది. నేను చదువుతాను, వినండి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. చూసారా? యేసు ప్రభు అంటే ఇలాంటి టైంలో, ఎలాంటి టైంలో? జనాలందరూ ఆయన్ని వెతుకుతున్న టైంలో, ఇన్ఫర్మేషన్ వెళ్తే ఇమీడియట్గా ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తారు అనే టైంలో ఇలాంటి ఒక సంఘటన. ఆయన గాడిద పిల్లపై ఎక్కి ఆయన వెళ్తూ ఉండడము, ప్రజలందరూ ఒక సమూహంగా కూడి ఆ మటలు పట్టుకొని హోసన్నా అని చెప్పి ఇలాంటి ఒక సంఘటన, పబ్లిక్ ఈ ఇన్సిడెంట్ జరగడం, ఇది సాహసోపేతమైన చర్య కాదంటారా? ఖచ్చితంగా. ఇది ఏం చేస్తుంది? ఆ వెతికే వాళ్ళ కోపాన్ని రేపిద్ది. ఆయన అరెస్ట్ చేయబడి సిలువ వేయబడడానికి ఇది దారి తీస్తుంది. తద్వారా పాపుల కోసం దేవుని గొర్రెపిల్లగా తనను తాను అర్పించుకోవడం అనేది, పాపుల కోసం దేవుని గొర్రెపిల్లగా తనను తాను అర్పించుకోవడం అనేది ఎగ్జాక్ట్గా యెరూషలేములో పస్కా గొర్రెపిల్లను వధించే సమయానికే జరుగుతుందన్నమాట. యెరూషలేముకి జనాలందరూ వస్తున్నారు. ఎందుకు? పస్కా పండుగ కోసం. ఆ పస్కా బలి పశువుగా ఆ గొర్రెపిల్లని వధించడం కోసం వస్తున్నారు కదా. ఎగ్జాక్ట్గా అదే టైంకి ఏం జరిగింది? యేసు ప్రభువారు పాపుల పక్షాన సిలువలో అర్పించబడ్డాడు. ఆ టైం ఎట్లా మ్యాచ్ అయింది? ఆ మ్యాచ్ అవ్వడానికి ఒక వారం ముందు నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పబ్లిక్ ఈవెంట్ జరిగిందా? ఇదేం చేస్తుంది? యేసు ప్రభు యెరూషలేం చేరుకున్నాడు. చేరుకోవడం మాత్రమే కాకుండా ఇంకా గాడిద పిల్లపైన ఇట్లా వెళ్తుంటే జనాలందరూ ఇట్లా చేశారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా. ఇమీడియట్గా వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరగాల్సినవన్నీ జరిగి ఖచ్చితంగా పస్కా బలి పశువు వధించబడే సమయానికి యేసుప్రభువారు సిలువ పైన అదే రోజున అర్పించబడేటువంటి ఏర్పాటు దేవుడి ప్రాఫిటిక్ టైం టేబుల్ ప్రకారం ఖచ్చితంగా ఆయన నిర్ణయించిన దాని చొప్పున నెరవేరింది. దీనంతటిని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి అనంటే, ప్రతి సంఘటన యేసుప్రభువారి ఆధీనంలోనే ఉంది. ఏది యాదృచ్ఛికంగా జరగట్లేదు. శిష్యులు గాడిద పిల్ల యజమాని దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పారు? ఏమని చెప్పమని ప్రభువు సూచించాడు. వాళ్ళు ఏమని చెప్పారు? 31వ వచనం చదివితే, ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారు అని మిమ్మల్ని అడిగిన ఎలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని వారికి చెప్పి పంపించాను. వెళ్తారు, గాడిద పిల్లని కనుగొంటారు, దాన్ని విప్పుతూ ఉంటే దాని యజమానులు అడుగుతారు. శిష్యులు ఏమని చెప్తారు? 34వ వచనం, అందుకు వారు ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అనిది.
ఈ 2 వచనాల్లో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? ప్రభువుకు కావలసినది. ప్రభువు అనే మాట ప్రాముఖ్యం. కాబట్టి నిలిచి ఉండే విశ్వాసం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సార్వభౌమ అధికారం కలిగిన ప్రభువు అయి ఉన్నాడు అని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఈ ప్రపంచంలో జరిగే సమస్త చెడ్డ కార్యాలను సైతం సార్వభౌముడిగా నియంత్రిస్తున్నాడు. ఆయన సమస్తాన్ని తన మహిమ నిమిత్తం తన పరిశుద్ధుల మేలు కోసం సమకూడి జరిగిస్తున్నాడు. యేసు ప్రభువారు కేవలం ఒక సంఘ సంస్కర్త కాదు, ఒక అపనమ్మకస్తుడైన శిష్యుడి చేత మోసగించబడి ఊహించని రీతిగా హతమార్చబడిన ఒక సంఘ సంస్కర్త కాదు. ఆయన తనంతట తానే తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన ప్రభువు. యోహాను 10:17 చెప్తాడు కదా, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. జాగ్రత్తగా, నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకున్నాడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినను. దేవుని కుమారుడైన యేసు ప్రభు వారిని సిలువ వేయడం మనం ఊహించదగిన అత్యంత భయంకరమైన పాపం, నేరం. అది చేసిన వారు భయంకరమైన పాపానికి బాధ్యులవుతారు కదా. అయినప్పటికీ ఆ పాపం దేవుని సార్వభౌమ ప్రణాళికను అడ్డుకోగలిగిందా? లేదు. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. యోసేపు అన్నలు ఉన్నారు. యోసేపు అన్నలు ఇప్పుడు మనం అందరం కలిసి అబ్రహాముకి, మన పితరుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, అది మనం నెరవేరుద్దాం. ఎట్లా? వాడు ఉన్నాడు కదా యోసేపు, వాడిని మనం ఏం చేద్దామంటే గుంటలో పడేద్దాం ఫస్ట్, తర్వాత ఆ దారిని పోయే వాళ్ళకి అమ్మేద్దాం. అట్లా వాడు ఐగుప్తు వెళ్తాడు. అట్లా అబ్రహాముకు చెప్పిన విషయాలన్నీ నెరవేరిపోతాయి అని వాళ్ళందరూ ఒకే మాట మీద కూడబలుక్కొని అట్లా యోసేపుని అమ్మేశారా? యెరూషలేములో ఉన్న యూదులందరూ కూడా అరే జకర్యాలోను అక్కడ ఇక్కడ చాలా ప్రవచనాలు ఉన్నాయి, ఇవన్నీ నెరవేరకుండానే ఎట్లా మరి మనం అందరం కలిసి ఎట్లా ఎప్పటికైనా నెరవేర్చాలి కదా, కాబట్టి మనం అందరం కలిసి యేసు ప్రభు మీద లేనిపోని ఉన్నాయి లేని అన్నీ చెప్పేసి ఆయన కోర్టుకు అప్పగించేసి సిలువేసేద్దాం అనుకున్నారా? అట్లా అనుకుని కూడబలుక్కొని చేశారా? యోసేపు అన్నలైనా ఈ యెరూషలేములో యూదులైనా తమ సొంత దుష్టత్వాన్ని బట్టి, తమ సొంత పాప సంబంధమైన ద్వేషాన్ని బట్టి వాళ్ళు ఆ పని చేశారు. కానీ వాళ్ళు చేస్తున్న ఆ చెడ్డ క్రియలు దేవుని ప్రణాళికల్ని తారుమారు చేసేసాయా? అడ్డుకోగలిగాయా? అంతరాయం కలిగించాయా? కాదు. అంతరాయం కలిగించడం కాదు, నెరవేర్చాయి. అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తల ప్రార్థనలో ఈ మాట తెలుస్తుంది మనకి. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 27-28 వచనాలు తీసి చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 27-28 వచనాలు. Acts 4:27 and 28. 27వ వచనం. ఏవి జరుగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, 28, వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణం ముందు నిజముగా కూడుకుని. ఎందుకు కూడుకున్నారు? ఏమి జరగాలని దేవుని హస్తము సంకల్పం నిర్ణయించిందో అది చేయడానికి. ఎట్లా? ఇందాక నేను చెప్పినట్టుగా మనందరం కలిసి దేవుడు అనుకున్నదంతా నెరవేరుద్దాం, ఆయన తన సంకల్పం నెరవేర్చుకోవడానికి మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అనుకొని చేశారా? తమ సొంత దుష్టత్వంతోనే చేశారు. అయినా దేవుడు ఏం చేశాడు? తన ప్రణాళికల్ని సంకల్పాలని నెరవేర్చుకోవడానికి వాటిని వినియోగించుకున్నాడు. మొత్తం ఇలా తిరిగి అల్టిమేట్గా ఏం జరిగింది? ఆయన ఏదైతే సంకల్పించాడో నిర్ణయించాడో అదే జరిగింది. కానీ వాళ్ళ సొంత పాప సంబంధమైన క్రియలకు ఎవరు బాధ్యులు? దేవుడా? వాళ్ళే బాధ్యులు. యోసేపు అన్నలే బాధ్యులు, సిలువ వేసిన యూదులే బాధ్యులు. 103వ కీర్తన 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు తీయొద్దు, నేను చదువుతున్నాను. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు అనే మాట ఉంది. 115వ కీర్తన 3వ వచనంలో మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయుచున్నాడు. నువ్వైతే ఇప్పుడు ఆయన అధికారానికి లోబడాలి. అలా లోబడితే ఆశీర్వదించబడతావు, లేకపోతే తీర్పు దినాన్న బలవంతంగా అయినా సరే లోబడాల్సి వస్తుంది. ఆయన తీర్పుకు నువ్వు గురవుతావు. కాబట్టి మనం యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలి? మొదటి కారణం, ఆయన సార్వభౌమ అధికారం కలిగిన ప్రభువు కాబట్టి ఆయన మనము వెంబడించాలి. రెండవ కారణం, యేసుక్రీస్తు సృష్టికర్త. యేసుక్రీస్తు అధికారం విషయంలో ప్రభు అయి ఉన్నాడు, సృష్టి విషయంలో కూడా ఆయన సృష్టికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఏ మనుషుడు ఎన్నడూ కూర్చొని గాడిద పిల్లపై స్వారీ చేయడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతుంది. గుర్రపు స్వారీ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు చెప్పిన సంగతులు ఏంటంటే ఏ మనిషి ఎన్నడూ ఎక్కని ఒక గుర్రం పైకి ఎక్కి స్వారీ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకు?
ఎడంకాలతో ఒక్క తన్నుదాన్ని అంటే ఎగిరిల్లు ఎక్కడో పడుతుంది కదా. సో దాన్ని కొంచెం ట్రైన్ చేసి అదంతా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ గాడిద పిల్లపై యేసు స్వారీ చేయడం, ఏ శక్తి చేతనైతే ఈ సమస్త విశ్వాన్ని ఉనికిలోనికి తెచ్చాడో సృష్టిపై ఆయనకున్న ఆ అద్భుతమైన శక్తిని తేడతలం చేస్తుంది. ఏ మనిషి ఇప్పటి వరకు ఎక్కని గాడిద పిల్ల. ఇందులో కూడా ఆత్మీయంగా కొంత విశిష్టత ఉంది. పాత నిబంధనలో ఏదైనా జంతువును పరిశుద్ధమైన వాటి కోసం వినియోగించాలంటే అది సాధారణ పనుల కోసం వినియోగించింది అయి ఉండకూడదు. ఒక ఉదాహరణ, ఒక్క రిఫరెన్స్ అవుతాను నేను. సంఖ్యాకాండం 19:2 19:2 యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇజ్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ ఎద్దుకు తీసుకొని రావాలని వారితో చెప్పాను. అంటే ఎప్పుడు అది కాడి మోయనిది అయి ఉండాలి ఈ గాడిద పిల్ల. ఇప్పుడు మెస్సియాను దావీదు పట్టణానికి వెళ్ళడానికి వినియోగించబడుతుంది కనుక ఇదివరకు ఏ మనిషి కూర్చొని స్వారీ చేయనిది అయి ఉండాలి. సృష్టికి ప్రభు అయిన వాడు మాత్రమే యేసు చేసిన ఈ పని చేయగలడు. ఒకవేళ యేసే సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయితే అప్పుడు మనం ఖచ్చితంగా ఆయన్నే వెంబడించాలి. ఆ గాడిద పిల్ల ఏం చేసింది? ఆయన్ని చేర్చుకుంది కదా. కానీ తన సొంత ప్రజలు ఆయన ఏం చేశారు? చేర్చుకోకుండా తిరస్కరించారు. నీకు ఒకవేళ నిలిచి ఉండే విశ్వాసం కావాలంటే అప్పుడు నువ్వు యేసు క్రీస్తును సృష్టికి ప్రభువుగా అంగీకరించి ఆయన ముందు తలవంచాలి. యేసు ప్రభు వారి గురించి యోహాను ఏమంటున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఎవరి ఆయన? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎక్కడున్నాడంట? ఆది అందే ఉన్నాడంట. సృష్టించబడినప్పుడు, అంటే ఆదికాండం 1:1 అప్పుడు ఉన్నాడు, అంతకుముందు కూడా ఉన్నాడు. మనం ఈ రోజున ఉనికిలో ఉన్నామంటే ఏదో ఒక పెద్ద విస్ఫోటనం జరిగి, బిగ్ బ్యాంగ్ లాంటిది ఒకటి జరిగి, ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఎవల్యూషన్, జీవ పరిణామ క్రమానికి జరిగి దాని ఫలితంగా మనం ఈరోజు ఉనికిలో ఉన్నామా? కాదు. ఎలా మనం ఉనికిలో ఉన్నాం? దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి. మన ప్రస్తుత జీవితాల గురించి, మన నిత్యత్వం గురించి ఆయన ఖచ్చితమైన ఉద్దేశాలు ఉన్నాయి. మనం ఆయన వెంబడిస్తే ఆ ఉద్దేశాలను తెలుసుకోగలం. కాబట్టి యేసును ఎందుకు వెంబడించాలి? ఎందుకంటే ఆయన అధికారానికి ప్రభు అయి ఉన్నాడు, అలాగే ఆయన సృష్టికి ప్రభు అయి ఉన్నాడు. మూడవది, యేసుక్రీస్తు ప్రవచన నెరవేర్పై ఉన్నాడు. మట్టల ఆదివారం రోజున యేసు ప్రభు చాలా పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్చారు. కానీ నేను ఒక 3 మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది తీసి చూడాలి ఇవి మీరు. 118వ కీర్తన 22 నుంచి 27 వరకు ఉన్న వచనాలు. 118వ కీర్తన 22 నుంచి 27 వరకు, 22 to 27, Psalm 118. నేను చదువుతున్నాను. 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యి. ఈ మాటలు ఎక్కడైనా విన్నారా? ఎవరి గురించి వాడంగా విన్నారు? యేసుప్రభు గురించి. సో ఈ కీర్తన అంతా కూడా యేసుప్రభు గురించి చెప్పబడిన ప్రవచనము, దాని నెరవేర్పు మనం కొత్త నిబంధనలు చూస్తాం. 23. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఈ కీర్తన యాత్రికులు యెరూషలేం వెళ్ళేటప్పుడు పాడే కీర్తన. ఈ కీర్తన యేసు ప్రభు వారిని యూదు నాయకులు తిరస్కరించిన మూలరాయిని, యెహోవా ఏర్పాటు చేసిన ఈ మెస్సియా దినాన్ని, ఇప్పుడు మనం ఏ రోజు గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ మెస్సియా దినాన్ని సూచిస్తూ ప్రవచనాత్మకంగా చెప్పబడింది. 25వ వచనంలో ఒక మాట చూడండి. ఏమని? నన్ను రక్షించుము అనుందా 25వ వచనంలో. ఆ మాటకి హీబ్రూలో ఉన్న పదం ఏంటి తెలుసా? హోసన్నా అనే పదం వాడారు. ఇదే పదాన్ని మత్తయి 21:9 ఇదే సంఘటనను ఉద్దేశించి మత్తయి రాస్తూ, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండి అని మత్తయి రాస్తాడు. దావీదు కుమారునికి జయము అనే మాటకు కింద ఫుట్ నోట్లో మన బైబిల్లో మూల భాషలో హోసన్నా అని రాశారు. లూకాలో ఈ మాట కనిపించట్లేదు, కానీ మనకి ఏం కనిపిస్తుంది? లూకాలో ఆయన వెళ్తుంటే ప్రజలు ఏమని కేకలేస్తున్నారు? 38వ వచనం చూడండి. లూకా 19:38. ప్రజలు ఏమని కేకలు వేస్తున్నారు? ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు లూకా? ఈ 118వ కీర్తన నుంచే. 118వ కీర్తనలో ఎక్కడుందన్నమాట?
26వ వచనంలో ఉంది, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. ఈ ప్రవచనం 118వ కీర్తనలో ఉన్న సంగతులకు నెరవేర్పుగా ఇప్పుడు ఈ మటల ఆదివారం రోజున ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. రెండవ ప్రవచనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి స్వార్త 21వ అధ్యాయంలో, యోహాను స్వార్త 12వ అధ్యాయంలో ఈ సంఘటన గురించి చదువుతాము. ఆ రెండు చోట్ల ఏం చేస్తారు తెలుసా, మత్తయి యోహాను ఎగ్జాక్ట్గా ఈ వర్స్ని కోట్ చేస్తారు. లూకా చేయలేదు, కానీ వాళ్ళిద్దరూ ఈ జకర్యా 9:9 ఎగ్జాక్ట్గా కోట్ చేసి, ఇదిగో ఈ ప్రవచనం నెరవేరునట్లు ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించాడు అని రాస్తారు. ఈ ప్రవచనం మెస్సియా దీనుడుగా రావడాన్ని సూచిస్తుంది కదా. ఆ దీనుడుగానే మాట కనిపించిందా మీకు జకర్యా 9:9లో? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై, అంటే ఆయన మొదటి రాకడకు సంబంధించిన విషయం ఇది. దీనుడునై అనే మాట కేవలం తగ్గింపును మాత్రమే సూచించే మాట కాదు కదా. ఆయన దుష్టుల చేత మొత్తపడటాన్ని, శ్రమ పెట్టబడ్డాన్ని కూడా మాట సూచిస్తుంది. సొలొమోను కాలం తర్వాత ఎవరైనా గాడిద పైన స్వారీ చేస్తున్నారంటే వారు సామాజికంగా ఎంతో కింద స్థాయి వారని అర్థం. రాజులు, యుద్ధ వీరులు, గొప్ప వాళ్ళంతా సొలొమోను కాలం తర్వాత అంతా దేనిపైన స్వారీ చేసేవాళ్ళు? గుర్రాలపైన. గాడిద కేవలం బరువులు మోయడానికి వాడేవాళ్ళు, అది శాంతియుతమైన పనులు వినియోగించడానికే ఉపయోగించేవాళ్ళు, కానీ యుద్ధంలో ఆ జంతువును వాడేవాళ్ళు కాదు. గాడిద పిల్లపై స్వారీ చేయడాన్ని బట్టి యేసు తానే ఆ జకర్యా 9:9లో చెప్పబడిన మెస్సియా గురించిన ప్రవచనం యొక్క నెరవేర్పు అని చెప్తున్నాడు. కానీ ప్రజలు ఆశించిన విధంగా యుద్ధం చేసే మెస్సియాగా రాలేదు. మరి ఎట్లొచ్చాడు? దీనుడుగా తన మొదటి రాకడలో సమాధానము, రక్షణ అనుగ్రహించడం కోసం శ్రమ అనుభవించడానికి ఆయన వచ్చాడు అనే సంగతి కూడా ఈ జకర్యా 9:9లో మనకి అర్థమవుతుంది. మూడవ వాక్య భాగము, మూడవ ప్రవచనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఉన్నటువంటి వాక్య భాగం. 24 నుంచి 27 ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అసలు ఇంపాసిబుల్. కొన్ని విషయాలు మాత్రమే చూపిస్తాను నేను, జస్ట్ ఈ సంఘటనకు సంబంధించిన నెరవేర్పు ఎక్కడ ఉందని. 24వ వచనం, తిరుగుబాటును మానుపుటకు, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చితం చేయుటకు, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనము ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడింది. ఇక్కడ మొత్తం 6 థింగ్స్ చెప్పారు. ఈ 6 చెప్పడానికి ఒక సెర్మన్ అయిపోతుంది. ఓకేనా? ఈ ఒక్కో మాటని వివరించడానికి ఒక సెర్మన్ కావాలన్నమాట. 24వ వచనంలో ఉన్న ఒక్కో మాటని 6 రీజన్స్ చెప్తున్నాడు అనమాట. అదే ఆ చివరి మాటలు చూడండి, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు, 70 వీక్స్, 70 వారాల దానియేలు ప్రవచనము అని అంటారు దీన్ని. 25వ వచనం అయితే దాన్ని స్ప్లిట్ చేశారు, 3 భాగాలుగా విభజించారు ఆ 70 వారాలని. 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడు అగు అధిపతి వచ్చు వరకు 7 వారాలు. ఈ డివిజన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ భాగం ఏంటి? 25వ వచనంలో మనం ఎక్కడ దాకా చదివాము? అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము. సో ఒక భాగము 7 వారాలు. తర్వాత 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాసవీధులను కందకములను మరలా కట్టబడును. సో రెండో భాగం ఏంటి? 62 వారాలు. మొదటి భాగము 7 వారాలు, రెండో భాగము 62 వారాలు. ఇంకెన్ని మిగిలినాయి? ఇంకొక వారం మిగిలింది. ఓకే. 26వ వచనం, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏం జరుగుతుందో అక్కడ చెప్తున్నాడు. అది మళ్ళీ చదువుతాం మనం. 27వ వచనం, అతడు ఒక వారము వరకు, ఇది చివరి వారం అనమాట. 27 ఓకే, వారం వరకు, ఇది కూడా తర్వాత చెప్తాను నేను. జస్ట్ మీరు ఆ డివిజన్స్ గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ 70 వారాల ప్రవచనం యొక్క నెరవేర్పు గురించి సర్ రాబర్ట్ ఆండర్సన్ గారు తన పుస్తకం అంతా దీని గురించే రాశారనమాట. మీకు ఓపిక ఉండి చదువుకోవాలనే ఆసక్తి ఉంటే మీరు చదువుకోవచ్చు. క్లుప్తంగా ఆ 70 వారాల గురించి చెప్పాలంటే, ఒక్కో రోజు ఒక్కో సంవత్సరం, ఒక్కో రోజు ఒక్కో సంవత్సరం. అప్పుడు 70 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 490. బ్యాంక్ జాబ్ కోసం ఈ రీసెంట్ టైమ్స్లోనే కొంచెం ఎక్కువ కష్టపడ్డాడు తమ్ముడు, కాబట్టి వెంటనే చెప్పాడు. ఒక్కో రోజు ఒక్కో సంవత్సరం అయితే 70 వారాలు 490 సంవత్సరాలు అవుతాయి. 490 ఇయర్స్. ఓకే.
ఈ 490 ఇయర్స్లో ఫస్ట్ భాగం ఏంటి? 7 ఇయర్స్ కదా. ఇది ఎప్పుడు ప్రారంభమైందని 25వ వచనంలో చెప్తున్నాడు. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని. ఎప్పుడు ఈ ఆజ్ఞ వచ్చింది? నెహెమ్యా టైంలో వచ్చింది. యెరూషలేం మరలా కట్టించబడడం గురించి పర్షియా రాజు ఈ ఆజ్ఞ జారీ చేస్తాడు. 445 క్రీస్తు పూర్వం అని ఒకరు చెప్తారు, 44 అని ఇంకొకరు చెప్తారు. మార్చి 14వ తారీఖున అని ఆండర్సన్ చెప్తాడు. అప్పుడు ఈ ఆజ్ఞ జారీ చేయబడింది. అక్కడి నుంచి సంవత్సరానికి 360 రోజులు లెక్కిస్తే 69 వారాలంటే 483 సంవత్సరాలు. అవి ఖచ్చితంగా ఎప్పటికి పూర్తయినాయి తెలుసా? 69 వీక్స్. ఫస్ట్ 7 వీక్స్, తర్వాత 62 అన్నారు. ఆ డివిజన్ ఎందుకు అనంటే ఫస్ట్ 7 వీక్స్ యెరూషలేం తిరిగి కట్టబడడానికి, మిగిలిన 62 వీక్స్ ఏమో యేసుప్రభు అభిషిక్తుడు రావడానికి పట్టిన సమయము. మొత్తంగా ఎన్ని? 69 వీక్స్. 7 + 62 కలిపితే 483 సంవత్సరాలు. 69 వీక్స్ = 483 ఇయర్స్. ఆ 483 సంవత్సరాలు ఖచ్చితంగా ఏ రోజుకి కంప్లీట్ అయినాయి అని ఆండర్సన్ లెక్కలేసి చెప్తాడంటే ఏప్రిల్ 6వ తారీఖున క్రీస్తు శకం 32వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున ఈ మటల ఆదివారం రోజునే నెరవేరింది ఈ ప్రవచనం ఖచ్చితంగా అని చెప్తాడు. పర్షియా రాజు ఆజ్ఞ ఇచ్చిన రోజు దగ్గర నుంచి 69 వారాలు లెక్కేస్తే క్రీస్తు శకం 32వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున మటల ఆదివారం రోజున యేసు ప్రభువారు గాడిద పిల్లనెక్కి యెరూషలేంలోకి ప్రవేశిస్తూ ఉన్న ఆ సంఘటన, ఆ ప్రవచనం, ఈ దానియేలు ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. ఆ తర్వాత ఏం జరుగుతాయని చెప్పారు? ఇరవై 6వ వచనం చూడండి ఒకసారి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఇప్పుడు యెరూషలేంలో తర్వాత అదే జరిగేది కదా. జెరూసలేంలోకి ఎంట్రీ అయిన తర్వాత జరిగేది ఏమిటి? అభిషిక్తుడు నిర్మూలించబడతాడు. అంతేకాదు, ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి 26లో. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఈ మాటలు ఎక్కడ చదువుతున్నాం మనము? పరిశుద్ధ పట్టణము, పవిత్ర పట్టణం, పరిశుద్ధ ఆలయం అంటే యెరూషలేము, అందులో ఉన్న దేవాలయం ఏం చేయబడతాయి? నశించిపోతాయి. దీని గురించి కూడా ఇప్పుడు మనం లోకాల్లో చదివిన ప్యాసేజ్లో ఉంది. 41 నుంచి 44 వచనాల్లో చూసారా? అందుకే ఫస్ట్లో చదవమన్నప్పుడే జాగ్రత్తగా చదివి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను నేను. 41 నుంచి 44 వరకు ఉన్న వచనాల్లో ఏమని చూస్తున్నాం? అక్కడ రాయి మీద రాయి నిలవకుండా నీవును నీలో ఉన్న పిల్లలను కనిపించినాయి. ఆ మాటలన్నీ అవన్నీ కూడా దానియేలు ప్రవచనం యొక్క నెరవేర్పే. అది ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు శకం 70లో జరుగుతుంది అనమాట. 70 ADలో జరుగుతుంది. మరి 70వ వారం ఇంకో వారం మిగిలిపోయింది కదా. 69 వారాలంటే ఆయన ట్రయంఫల్ ఎంట్రీ వరకు వచ్చాము. ఇంకో వారం ఉంది కదా. మరి ఆ వారం సంగతి ఏంటి? ఆ వారంలో ఏం జరుగుతాయో 27వ వచనంలో ఉంది. అవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిటేట్ చేయండి. అవి అన్నీ పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అది 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని సూచిస్తున్నాయి, అందులో జరిగే సంగతుల గురించి మాట్లాడుతున్నాయి అని అర్థమవుతుంది. మరి మనం ఎక్కడున్నాం ఈ 70 వారాలు? అసలు మనం ఎక్కడున్నాం? మరి దానికి ఆండర్సన్ సజెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే 69వ వారానికి 70వ వారానికి చాలా పెద్ద గ్యాప్ ఉంది, చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లోనే సంఘం ఉంది అని సూచిస్తాడు. ఆ 70వ వారం అయిపోయే టైంకి ఎవరు వచ్చేస్తారు? యేసుప్రభువారు రెండవ రాకడ జరుగుతుంది. అయితే దీని గురించి నేను మొత్తం అంతా స్టడీ చేసేసాను. ఇంక ఇదే ఫైనల్ అని నేనేం చెప్పట్లేదు. ఐ అడ్మిట్, దీని గురించి ఇంకా పరిశీలించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఆ దానియేలు ప్రవచనము ఇప్పుడు యేసుప్రభువారు యెరూషలేములో ప్రవేశించడంలో ఖచ్చితంగా నెరవేరింది అన్నంతవరకు చెప్పగలం. మన లెక్కలు చాలా తప్పై ఉండొచ్చు, ఆండర్సన్ తప్పై ఉండొచ్చు, నేను తప్పై ఉండొచ్చు, ఎంతోమంది పండితులు తప్పై ఉండొచ్చు, కానీ ప్రవచనం మాత్రము ఖచ్చితంగా నెరవేరింది. తాను మెస్సియానని ఇంతవరకు యేసుప్రభువారు ఏం చెప్పారు? చాలాసార్లు శిష్యులకు చెప్తారు, ఎవరికి చెప్పొద్దు, నేను మెస్సియానని ఇప్పటిదాకా ఎవరు చెప్పారు. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడేమంటున్నారు ఆయన? 40వ వచనం, 19వ అధ్యాయం 40వ వచనం. వారిని చూసి
వీరు ఊరుకునేలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు అయిపోయింది, ఇంకా ఆ గడియ దగ్గరకు వచ్చేసింది. ఆయన అప్పగించబడవలసిన గడియ ఇప్పుడు దాచిపెట్టాల్సింది కాదు, ఇది పబ్లిక్గానే ప్రకటించాల్సిన విషయం. ఇది తన గడియ సమీపిస్తున్న కొద్దీ తాను రాజునని మెస్సియానని ప్రకటిస్తున్న శిష్యుల మాటలను ఆయన అంగీకరిస్తున్నాడు, ధృవీకరిస్తున్నాడు కూడా. ఒకవేళ వీళ్ళు కేకలేకపోతే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్తున్నాడు. యేసు ప్రభు వారి ప్రవచనానికి కూడా ప్రభు అయి ఉన్నాడని గుర్తించడం ద్వారా చరిత్రలో ఎంత క్రూరమైన సంగతులు జరుగుతున్నా మనం ఆశ్చర్యపోకుండా, భయపడకుండా స్థిరంగా ఆయన యందు నిలిచి ఉండగలం. రాజ్యాలన్నీ కలిసి దేవునికి, ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా లేచిన, ఆయన వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉండొచ్చు. కానీ పరలోకమందు ఆసీనుడైన వారిని చూసి ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. మన దేవుడు చరిత్రను నియంత్రించే సార్వభౌముడు కనుక ఆయన ప్రతిదానిని తన టైం టేబుల్ ప్రకారం ఖచ్చితంగా ఏది ఎప్పుడు నెరవేరాలో అప్పుడు నెరవేరుస్తాడు. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా అనిపించినప్పుడు సైతం మనం మన ప్రభువునందు విశ్వాసం ఉంచవచ్చు, ఆయనకి లోబడవచ్చు. 4వది, యేసుక్రీస్తు న్యాయమైన తీర్పరి. 41 నుంచి 44 ఉన్న వచనాల్లో యెరూషలేము మీదకి రాబోతున్న తీర్పు, ఒక భయంకరమైన తీర్పు గురించి యేసుప్రభువు వారు చెప్తున్నారు కదా. అయితే ఆ పని ఆయన ఎట్లా చేస్తున్నాడంట? ఎలా చేస్తున్నాడంటే ఆ పని 41వ వచనంలో ఉంది. ఏడ్చుచు, ఆయన ఏడుస్తూ చేస్తున్నాడు ఆ పని. యెరూషలేము నాశనాన్ని గురించి, దాని మీదకి రాబోతున్న తీర్పు గురించి ఆయన ప్రకటిస్తూ ఆయన ఏడుస్తున్నాడు. అయితే ఏడ్చి అనే మాటకు అక్కడ వాడిన పదము యోహాను 11:35లో లాజరు కోసం ఆయన ఏడుస్తాడు కదా, అక్కడ వాడిన పదం కంటే మోర్ స్ట్రాంగర్ వర్డ్ అట. అంటే అక్కడేమో ఆయన మౌనంగా ఏడ్చారట, కానీ ఇక్కడ మాత్రం ఎంతో ఆవేదనతో గట్టిగా కేకలు వేస్తూ ఏడ్చారట. దేవుడు తీర్పును బట్టి సంతోషించేవాడు కాదు, కనికరం చూపించడంలోనే ఆయనకు నిజంగా సంతోషం ఉంది. ఎవడునూ నశింపవలనని నీ ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని పేతురు భక్తుడు చెప్తాడు. నిర్గమం 34:6లో యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని చదువుతాం. కానీ అది మాత్రమే కాదు, ఆయన న్యాయమైన తీర్పరి కూడా. ఈజ్ అ రైచియస్ జడ్జ్. ఆయన ఎప్పటికీ కృప చూపిస్తూనే ఉంటాడని అనుకోవద్దు. ఆ కాలం త్వరలోనే ముగుస్తుంది, ఆయన తీర్పు సమయం రాబోతుంది. దానికి కారణం ఏంటంటే 43వ వచనంలో ఉంది. ఏంటి దానికి కారణం? ఎందుకు ఆ తీర్పు రాబోతుంది? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటే గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని. ఎందుకు? ఆయన దర్శించిన దినంలో నువ్వు ఆయన ఏం చేసావు? ఎరగకుంటివి. ఈ తీర్పు ఎప్పుడు నెరవేరిందో తెలుసా? యెరూషలేము విషయంలో ఇందాక నేను చెప్పాను, దానియేలు ప్రవచనంలో కూడా ఉంది దీనికి సంబంధించిన విషయాలని. ఇది ఎప్పుడు నెరవేరింది? క్రీస్తు శకం 70లో టైటస్ అనే రోమా చక్రవర్తి తన సైన్యాన్ని అంతటిని తీసుకొచ్చి యెరూషలేమును సమూలంగా నాశనం చేసినప్పుడు ఇది నెరవేరింది. అప్పుడు జరిగింది కాబట్టి మన విషయంలో కూడా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. త్వరలోనే ఇదే మెస్సియా ఇప్పుడు తన మొదటి రాకడలో గాడిద పిలవైన వచ్చిన ఆయన రెండవ రాకడలో తెల్లని గుర్రంపై తన మహిమతో శక్తితో వస్తాడు. అప్పుడు కృపాకాలం ఇంకా పూర్తిగా ముగిసిపోతుంది. ఇజ్రాయేల్ ప్రజల విషయంలో ఏదైతే జరిగిందో అది మన విషయంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆయన నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు ఆయనను పట్టించుకోకుండా ఆయన నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు ఆయన కృప చూపిస్తాను అనే వాగ్దానంతో నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపును నువ్వు తృణీకరిస్తే, ఆయన ప్రభుత్వం కిందకి రావడానికి ఇష్టపడకపోతే నీ పాపాలకు తగిన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. ఈ సంగతులన్నీ పాపులను హెచ్చరించాలి, మారు మనసు పొందుకునేలా వారిని మేల్కొల్పాలి అని జేసిరేల్ అనే భక్తుడు అంటాడు. ప్రభు అయిన యేసు క్రీస్తుకు నీ గురించి సమస్తము తెలుసు, అన్నీ తెలుసు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినా నిన్ను రక్షిస్తానని అంటున్న ఆయన తృణీకరించడం మంచి విషయం కాదు. తీర్పు దినం రాబోతుంది. మనం ఎందుకు యేసు ప్రభువును వెంబడించాలి? ఇప్పుడు దాకా మనం ఏం చూస్తాం? ఆయన అధికారానికే ప్రభువు కాబట్టి, తర్వాత ఆయన సృష్టికి ప్రభువు కాబట్టి, ఆయన ప్రవచనానికి ప్రభువు కాబట్టి, ఆయన న్యాయంగా తీర్పు తీర్చే ప్రభువు కాబట్టి, చివరిగా ఆయన రక్షించే ప్రభువు కాబట్టి. యేసు ప్రభువు తన మొదటి రాకడలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించడం కొరకు వచ్చాడు. అయితే ఈ అవకాశం, ఈ ఆఫర్ ఎప్పటి వరకు? మనం చనిపోయేంత వరకు, లేకపోతే ఆయన వచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది. ఆయన పస్కా బలి పశువుగా తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రక్తం నీ పాపాలను కప్పితే గనక ఆయన తీర్పు దినాన నిన్ను దాటి వెళ్ళిపోతాడు. నువ్వు సురక్షితంగా సేఫ్గా ఉంటావు.
ఆయన నీ పాపములను క్షమించి నీకు నిత్య శాంతిని అనుగ్రహించగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి పాపిపైకి రావాల్సిన దేవుని ఉగ్రతను క్రీస్తు శిలువలో తృప్తిపరిచాడు. మనల్ని మనం రక్షించుకునే ప్రతి ప్రయత్నాన్ని, మార్గాన్ని పక్కన పెట్టి, మనల్ని మనం రక్షించుకోగలమనే ప్రతి ఆలోచనను పక్కన పెట్టి, పరలోకం చేరగలిగే మంచితనం నాలో ఏదో ఇంకా ఉంది అనే అబద్ధాన్ని నువ్వు నమ్మడం మానేసి దాన్ని పక్కన పెట్టి క్రీస్తు చెంతకు రావడం గర్వంతో నిండిన హృదయాలకు అత్యంత కష్టమైన విషయము. కానీ ఎవరైతే తమ పాపులని ఒప్పుకొని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన దగ్గరకు వస్తారో వారు తప్పక రక్షించబడతారు, పాప క్షమాపణ పొందుకుంటారు. 2 తప్పు అభిప్రాయాలు చాలామంది పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. ఒకటి, దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఎంత ప్రేమమయుడు అంటే ఆయన మంచివారిని అసలు నరకానికి పంపించడు. అంటే హిట్లర్ లాంటి దుష్టులను మాత్రమే ఆయన నరకానికి పంపిస్తాడు, నాలాంటి కొద్ది గొప్ప మంచి వాళ్ళని ఆయన నరకానికి పంపించడం అని అనుకుంటారు. నేను మరీ అంత చెడ్డవాడిని కాదులే అని అనుకుంటారు. కానీ బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుంది? దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని ఎంత కొంచెమైనా దాన్ని అస్సలు ఉపేక్షించలేని స్వభావం కలిగిన న్యాయమైన తీర్పరాయన. ఆలోచనలోనే కానీ, మాటలోనే కానీ, చేతల్లోనే కానీ నువ్వు చేసిన ఒక్క చిన్న పాపం సరిపోతుంది. దేనికి? తీర్పు తీర్చి నిన్ను శిక్షించి నరకానికి పంపించడానికి. నువ్వు పెద్ద ఘోరమైన పాపం అయి ఉండక్కర్లేదు. మిగిలిన వాళ్ళకంటే మనం మంచి వాళ్ళం అని మనకు అనిపిస్తుండొచ్చు. దొంగల కంటే, హంతకుల కంటే, మానభంగం చేసే వారి కంటే, తీవ్రవాదుల కంటే మంచి వాళ్ళం అనిపిస్తుండొచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే పర్ఫెక్ట్ రైచియస్నెస్, సంపూర్ణ నీతి అవసరం. అటువంటి సంపూర్ణ నీతి ఒక మనిషిలో ఉండడం కుదరదు. అందుకే మనం సిలువను ఆశ్రయించాలి. సిలువలో సంపూర్ణుడైన దేవుని కుమారుడు పాపుల పక్షంగా బలిగా అర్పించబడ్డాడు. ఆయన అనేకులకు ప్రతిగా అర్పించబడడం కోసమే ఈ లోకానికి వచ్చాడని మార్కు 10:45 చదువుతాం. ఒక రోజున నువ్వు దేవుని ఎదుట నిల్చుంటావు. అయితే నీ సొంత నీతి క్రియలనే వస్త్రాలను నువ్వు కప్పుకుని ఉంటే అప్పుడు నువ్వు అంగీకరించబడవు, కేవలం తీర్పుకి, శిక్షకి గురి చేయబడతావు. అలా కాకుండా దేవుని గొర్రెపిల్లైన యేసు క్రీస్తు యొక్క నీతి వస్త్రాన్ని నువ్వు ధరించుకుని ఉంటే అప్పుడు నువ్వు అంగీకరించబడతావు. నువ్వు నీ నీతిని నమ్ముకోవడం మానేసి క్రీస్తు నీతి కోసం ఆయనను ఆశ్రయించిన క్షణం ఆయన నీతిని అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఈరోజు నిన్ను నువ్వు అడగాల్సిన ప్రశ్న, నువ్వు యేసు క్రీస్తుని నిజంగా ఎందుకు వెంబడిస్తున్నావు? నాకు ఈ ప్రసంగం ప్రారంభంలో అనిపించిన మాట ఇప్పుడు చెప్తున్నాను. నిజంగా మన ఆలోచనలు, మన సాక్ష్యాలన్నీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి కదా, ఏవేవో ఉంటున్నాయి కదా దాంట్లో మన ఆలోచనలు, మనం దేన్ని వెంబడిస్తున్నాం. కానీ ప్రతి వారం ఒక్కొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడల్లా అందులో అంతా దేని గురించి అంటే దేవుడి గురించే. నిజంగా దేవుడి గురించి, యేసుప్రభు వారి గురించి మనం ఆలోచించాల్సినంతగా ఆలోచిస్తున్నామా? మన తలంపులు నిజంగా వాటి చేత అంతలా నింపబడుతున్నాయా? మన సాక్ష్యాలన్నింటినీ నేను తప్పుపట్టి కొట్టిపారేయట్లేదు సుమా, ఎందుకంటే మనం అందరం విశ్వాసమని నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి నేను కూడా మీతో పాటు దేవుని స్తుతిస్తున్నాను. కానీ ప్రయారిటీస్ విషయంలో, ప్రాధాన్యతల విషయంలో ఆలోచించండి. మనం జనరల్గా మాట్లాడుకునే ఎన్ని విషయాల గురించి ఇప్పుడు దాకా మనం ఎన్ని ప్యాసేజెస్ చదివాం? భార్యాభర్తల గురించి ఎన్ని చదివాం? పిల్లల గురించి ఎన్ని చదివాం? కుటుంబం లేదా పనిచేసే చోట ఎట్లా ఉండాలని ఎన్ని చదివాం? వీటన్నింటికీ కేంద్రం ఏంటి? స్వార్థ. యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సిలువ. పదే పదే ప్రతి వారం మనం ధ్యానించాల్సింది, మన దృష్టి కేంద్రీకరించాల్సింది ఇది. ఈ సత్యం మనల్ని ఒకవేళ పట్టుకుంటే కనుక, దీని చేత మన హృదయాలు నింపబడితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా స్ట్రీమ్ లైన్ అవుతాయండి. ప్రతి చిన్న దాని గురించి మనకి ఎవరు చెప్పనక్కర్లేదు కదా, ప్రతి చిన్న డెసిషన్ గురించి మనకి ఎవరు చెప్పనక్కర్లేదు. వాక్యము, వాక్య భాగం వెంబడి వాక్య భాగం నిజంగా ఏ సత్యాల మీద దృష్టి కేంద్రీకరించమని చెప్తున్నాయో, దేవుని అర్థం చేసుకునే విషయంలో మనం ఎంత ఎదుగుతున్నాం నిజంగా. ఈరోజు మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న, నువ్వు యేసుక్రీస్తు నిజంగా ఎందుకు వెంబడిస్తున్నావు? నీ పాడైన వివాహాన్ని ఆయన బాగు చేసి ఒక సంతోషకరమైన కుటుంబంగా చేస్తాడనా? నిజమే, ఆయన ఆ పని చేయగలడు. కానీ ఆయన వెంబడించడానికి అది చాలిన కారణమా? అదే ప్రధాన కారణమా అంటే అది అయి ఉండక్కర్లేదు. నీకు నీ సమస్యల నుంచి నెమ్మదిని, ప్రశాంతతను, సమాధానాన్ని అనుగ్రహిస్తాడనా? అది కూడా చాలిన కారణం కాదు. ఆ మాటకు వస్తే క్రీస్తుని వెంబడిస్తే ఇంకా ఎక్కువ శ్రమలు, హింసలు వస్తాయని బైబిల్ చెప్తుంది. మనం యేసుక్రీస్తుని వెంబడించడానికి సరైన కారణం ఏంటంటే ఆయన ప్రభువు కాబట్టి, దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి, ఆయన వెంబడించాలి, అంతే. ఇక వేరే కారణం అవసరం అంటారా?
ఆయన అధికారానికి ప్రభువు కాబట్టి, సమస్తాన్ని తన చిత్తానుసారముగా సమకూడి జరిగించే సార్వభౌముడు కాబట్టి, ఆయన సృష్టికి ప్రభువు కాబట్టి, ఒక ఉద్దేశంతో నిన్ను సృష్టించినాడు, తన మాట చేత సమస్త విశ్వాన్ని ఉనికిలోనికి తీసుకొచ్చినవాడు కాబట్టి, అలాగే ఆయన ప్రవచనానికి ప్రభువు కాబట్టి, చరిత్రను తన లేఖనాల్లో ముందుగానే ప్రవచించి వాటిని ఖచ్చితంగా నెరవేర్చిన వాడు కాబట్టి, అలాగే ఆయన న్యాయమైన తీర్పరి కాబట్టి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, అలాగే ఆయన రక్షించే ప్రభువు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు నశించకుండా నిత్యజీవం పొందుకున్నట్లు తనను తాను అర్పించుకున్నాడు కాబట్టి మనం క్రీస్తును వెంబడించాలి. మరి నువ్వెందుకు యేసుక్రీస్తును వెంబడిస్తున్నావు? ఆయన ఏదో చేస్తాడని, చేయగలడని వెంబడిస్తున్నావా, లేక ఆయన ఎవరో ఏమై ఉన్నాడో తెలుసుకొని అంగీకరించి దాన్ని బట్టి ఆయన వెంబడిస్తున్నావా? పరిశీలించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి.